ప్రాణనాథం విభుంగి గణాథం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో, నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో, నమస్తే 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 మహేశా. సరసిజ భవ ముక్షై సాదరం పూజితాభ్యాం మణియుత ఫణిరూపైర్నూపురై రాజితాభ్యాం సతత నత జనాళీ సర్వ సంపత్ప్రదాభ్యాం బహుమతి హృదయం మే భావుకం శ్రీపదాభ్యాం. శ్రీపదాభ్యాం భావుకం అస్తు అని అన్వయించుకోవాలి మనం. నా హృదయము పరమేశ్వరుని యొక్క పాదపద్మముల యందు భావించుతూ ఉండుగాక. అంటే పాదపద్మాలను భావిస్తూ ఉన్నది నా హృదయము. ఎలాగా? బహుమతి హృదయం. బహుమతి అనే శబ్దం ఇక్కడ ఉందండి. బహుమతి అంటే అర్థం ఏమిటి? బహుమానం అని అంటూ ఉంటాం ఇక్కడ. బహుమానం అంటే గిఫ్ట్ అండి అని చెప్పడానికి లేదు ఇక్కడ. బహుమానము అంటే ఎక్కువగా భావించుట, గౌరవించుట అని అర్థం ఇక్కడ. అవతల వాళ్లపై నీకున్నటువంటి ప్రేమని, గౌరవాన్ని ఎక్కువగా ప్రకటించడాన్ని బహుమతి, బహుమానం అంటారు. అది తెలుసుకోవాలి. ఇక్కడ వస్తువు కాదు, అక్కడ నువ్వు ప్రకటించే భావం. అలాగే బహుమతి హృదయం, బహువిధాలుగా ప్రేమతో గౌరవిస్తూ నా హృదయం శివుని పాదాలని భావిస్తున్నది అన్నాడు ఇక్కడ. ఆ పాదములు ఎలా ఉన్నాయంటే సరసిజ భవముక్షై సాదరం పూజితాభ్యాం, బ్రహ్మాది దేవతల చేత నిరంతరము పూజింపబడుతున్న పాదములు అన్నారు ఇక్కడ. ఈ వర్ణన చేయడంలో ఉద్దేశం ఏంటంటే అది సర్వోత్కృష్టమని చెప్పడం ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మాది దేవతలకు మనం నమస్కరిస్తాం, వారు స్వామి పాదాలు నమస్కరిస్తున్నారంటే సమస్త దేవతల చేత పూజింపబడుతున్న పరమ పూజ్యమైన పాదములను మనం ఆశ్రయించాం. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏది కోరుకుంటారో అదే మనకు దొరికితే ఇంకెంత గర్విస్తామండి మనం. కానీ బ్రహ్మాది దేవతలకు కూడా అత్యంత ప్రీతిపాత్రమై పూజింపబడే పాదములవి. మణియుత ఫణిరూపైర్ నూపురై రాజితాభ్యాం. ఆయన పాదాలకి పాములు నూపురములుగా ఉన్నాయట. అంటే కాలికి కట్టిన పట్టీలుగా పాములు చుట్టుకున్నాయి. పాములు ఏమిటండి? మణులు మంజీరాలు ఉంటే బాగుంటుంది కదా అంటే వాటికేం కొదవలేదుట. ఎందుకంటే పాములు చుట్టుకున్నప్పుడు వాటి పడగలపై మణులు ఉన్నాయట. ఆ మణులతో మెరిసిపోతున్న పాములు చుట్టుకున్న పాదములవి అన్నారు ఇక్కడ. స్వామి పాదాలను చుట్టుకున్నటువంటి ఫణిమంజీరములు ధ్యానిస్తున్నారు ఇక్కడ. సతత నత జనాళి సర్వ సంపత్ప్రదాభ్యాం. నత జనాళి, నత అంటే నమస్కరించిన అని అర్థం. నమస్కరించిన జనులు, నమస్కరించడం అంటేనే తలవంచడం. తలవంచితే గాని పాదాలకు నమస్కరించలేంగా. అందుకు నమస్కరించిన జనులకు సర్వసంపత్ప్రదాభ్యం, అన్ని సంపదలు ఇవ్వగలదు ఆ పాదము. ఆ పాదాలకు గాని నమస్కరిస్తే అన్ని సంపదలు ఇవ్వగలదు. ఎవరికి? నమస్కరించిన వారికి. అయితే అన్ని సంపదలు ఇవ్వగలదు కానీ అన్నీ ఇస్తుంది, కానీ అంతవరకు ఇస్తుందంటే అదొక ప్రశ్న. అంటే సతత మొదలుపెట్టారు ఇక్కడ. సతత నత జనాల పదం చాలా గొప్పగా వేశారండి ఇక్కడ. ఎల్లవేళలా కూడా నమస్కరించిన వారికి అన్ని సంపదలు ఇవ్వగలదు, ఇదొక అర్థం. ఎల్లవేళలా నమస్కరించిన వారికి అన్ని సంపదలు ఇవ్వగలదు, ఇదొక అర్థం. రెండు తీసుకోవాలి. అంటే ఎల్లవేళలా సంపదలిస్తుంది, నువ్వు ఎల్లవేళలా నమస్కరించు. అది సర్వకాల సర్వావస్థల యందు ఆ పాదపద్మముల్ని ఆశ్రయించిన వాళ్ళకి అన్ని సంపదలు లభిస్తాయి, ఇందులో సందేహం లేదండి. అంతేగాని ఇప్పుడు సంపదలు పొందే హడావిడిలో ఉన్నానండి, తర్వాత ఇప్పుడు పాదాలకు నమస్కరిస్తానంటే బతుకు ఆయువు వ్యర్థమైపోతుంది. తెలుసుకోండి ఇక్కడ. స్వామి పాదాలని ఆశ్రయించామా కావలసినవన్నీ వాడే ఇస్తాడు. అంతేగాని ఇంకా కొంత టైం ఉందండి, నువ్వెవడు చెప్పడానికి టైము. సతత నత జనాలి, ఆ మాట అంత గొప్పగా చెప్పాడు. భగవత్ సాధన నిరంతరం సాగాలి. సతత నత జనాలి సర్వ సంపత్ప్రదాభ్యాం బహుమతి హృదయం మే భావుకం శ్రీపదాభ్యాం. అటువంటి పాదములు. విపులతర విభాభ్యాం విస్తృత ప్రాభవాభ్యాం ప్రమథగణ నుతాభ్యాం ప్రస్ఫురద్యావకాభ్యాం త్రిభువన విదితాభ్యాం దివ్య పుష్పార్చితాభ్యాం శివవర చరణాభ్యాం సిద్ధిదాభ్యాం నమోస్తు.
అప్పయ్య దీక్షితుల వారు తన చివరి దశలో చెప్పినటువంటి ఒక శ్లోకం. అందులో ఏమంటాడంటే, శివపదాన్ని ఎప్పుడు చూస్తాను కదా అన్నాడు. ఆయన కోరికంతా ఏంటంటే శివుడి యొక్క పాదాలను చూడటం. అది చూస్తే మరి వెనక్కి రావండి. శివపదం పరమపదం అది చూస్తే ఇంక వెనక్కి వస్తారా? అంటే శివపాదములపై అనుకున్న ప్రేమను చూపిస్తున్నాడు ఇక్కడ. అది విపులతర విభాభ్యాం. విభా అంటే విశేషమైన ప్రకాశము. విభ ప్రాభ విభ అన్నట్లు విశేషమైన ప్రకాశం. అది ఎలా ఉందంటే విపులతర, పాదము నుంచి వెలువడుతున్న కాంతులు అంతా వ్యాపించిపోతున్నాయట. అలాంటి వ్యాపించబడబోయే కాంతులతో ఉన్నది విస్తృత ప్రభావాభ్యాం. గొప్ప మాట చెప్పారు ఇక్కడ. ప్రాభవము ప్రభావము, ప్రభావస్య భావం ప్రాభవం. అను ప్రభావం, దాని ప్రభావం ఉన్నదే ఏది? పాదముల యొక్క ప్రభావము. అది విస్తృతం అంటే చాలా పాపులర్. ఇది అర్థం ఇక్కడ. భగవంతుడి పాదముల యొక్క ప్రభావము చాలా ప్రసిద్ధి చెందిందయ్యా అన్నాడు. మేం పట్టుకున్న పాదాలు సామాన్యం కావు, ఇవి చాలా పాపులర్. ఎక్కడ ప్రసిద్ధి అంటే సర్వశాస్త్రాల్లోనూ ప్రసిద్ధి స్వామి పాదములే. అంటే స్వామి పాదముల మహిమ, దాని ప్రభావము అందరికీ తెలిసినదే. అందరికీ అంటే భక్తులందరికీ, దేవతలందరికీ తెలుసు. ఒక్కసారి మార్కండేయుడిని అడగండి, ఆ పాదం ఎంత గట్టిదో చెప్తాడు. ఎందుకంటే మార్కండేయుడిని రక్షిస్తూ ఎడం పాదం ఎంత ఒక్క తాపు తన్నాడు యముణ్ణి. అవునా లేదా? యముడు గుండెపై తన్నినటువంటి పాదం అది సామాన్యం కాదు. అది ఇక్కడ అంతేకాదు, శివుడి పాదాలు కొన్ని స్పెషల్ ఏంటంటే, పాదంతో మహా అయితే మనం నడుస్తాం, కానీ పాదంతో చేయగలిగిన ఒక అద్భుతమైన విద్య ఉంది, నాట్యం. ఆ నాట్యం శివుడి పాదాలకు మాత్రమే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం అండి? అది విస్తృత ప్రాభవాభ్యం. అంతేకాదు, ఆ పాదాల్ని నమస్కరించిన వాళ్ళందరూ తరించిపోతారు అని శాస్త్రముల యందు ప్రసిద్ధిగా ఉదాహరణలతో సహా కనబడుతున్నాయి. ఎందరెందరు భక్తులు తరించిపోయారో. అందుకే శివుడి పాదములు ఇది మోస్ట్ పాపులర్ అండి. అది చెప్తున్నాడు ఇక్కడ. స్తుహి శృతం గర్త సదం యువానం. అక్కడ చెప్పాడు శృతం. శృతం అంటే పాపులర్, అంత ప్రసిద్ధి చెందినటువంటి ఆ పాదపద్మములు అన్నారు ఇక్కడ. కనుకనే ఆయన కాంతి అంత గొప్పగా వస్తున్నది పాదముల నుంచి. అవి అంత కీర్తిని కూడా పొంది ఉన్నాయి అని చెప్తూ, ప్రమథగణనుతాభ్యాం, కైలాసంలో ప్రమధులందరి చేత నమస్కరింపబడుతున్న పాదములు. ప్రస్ఫురత్ యావకాభ్యాం. యావకం అంటే లత్తుక, అంటే పారాణి అండి. శివుడి పాదాలకి పారాణి దిద్దబడి ఉంది అక్కడ. అంటే అంత చక్కగా అలంకరించారు శివుడి పాదాలని. ఎందుకంటే ఇప్పటికీ పెళ్లి కొడుకుల్ని చేసినప్పుడు కూడా దిద్దుతారండి. ఇప్పుడు ఫ్యాషన్ నుంచి ఏమయ్యేయో తెలియదు, కానీ అవన్నీ శాస్త్రంలో ఏమి ఉన్నాయి. కనుక దేవతలను అలంకరించేటప్పుడు పురుష దేవతలకైనా ఈ వర్ణన ఉంటుంది. అందుకు ప్రస్ఫురద్ యావకాభ్యాం, చక్కటి పారాణి అలదినటువంటి పాదములు. త్రిభువన విదితాభ్యాం, ముల్లోకములకి అందుబాటులో ఉండే పాదములు. అంటే శివుడి పాదాలను ఆశ్రయించాలంటే ఎప్పుడు వెళ్తానో కైలాసం అనక్కర్లే. ముల్లోకాల్లో అందరూ శివుడి పాదాలను ఆశ్రయించేది తెలుసా? ఎందుకంటే ఆయన లేనిది ఎక్కడో చెప్పండి ఇక్కడ. అందుకు ఇక్కడ మనం కూర్చున్న శివుడి పాదాలను ఆశ్రయించవచ్చు, కానీ ముల్లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ అందుబాటులో ఉన్నటువంటి పాదములు శివపాదములే. చూడండి, భూమి యందు ఉన్న మరొక ఊరు మనకు అందుబాటులో లేదు, కానీ కైలాసంలో ఉన్న శివుడి పాదాలు మనకు అందుబాటులో ఉన్నాయట. ఎందుకు? సర్వవ్యాపకుడు, హృదయంలో ఉన్నవాడు. ఈశ్వర సర్వభూతేషు హృత్తేషే అర్జున తిష్టతి. సర్వహృదయాల్లో ఉన్నాడు. అందుకే భగవంతుణ్ణి కాసింత ధ్యానిస్తే వెంటనే ఫలితం ఎందుకు లభిస్తుందంటే, నువ్వు ఉన్నవాడిని పట్టుకున్నావు గనక. లేని వాటిని ధ్యానిస్తే రాదు, ఉన్న వాటిని ధ్యానిస్తేనే వస్తుంది. అవునా కదా? ఇప్పుడు మీరు టిఫిన్ని ధ్యానించండి, భోజనాన్ని ధ్యానించండి అని కూర్చోబెడితే మీకు నాకు కూడా కడుపు నిండదు. కానీ శివుణ్ణి ధ్యానించండి అంటే ఇద్దరికీ ఆనందం కలుగుతుంది. ఎందుకంటే వాడు ఉన్నవాడు. కానీ ఉన్నదాన్ని ధ్యానించడమే ఈశ్వర ధ్యానం. ఇది తెలుసుకోవాల్సినది, లేనిదాన్ని కాదు ఇక్కడ. అందుకు త్రిభువన విదితాభ్యాం, ముల్లోకాల్లో ఎవ్వడు ఏ మూల కూర్చున్నా హాయిగా హృదయంతో తెలుసుకోగలిగినటువంటి పాదమునివి. త్రిభువన విదితాభ్యాం దివ్య పుష్పార్చితాభ్యాం. దివ్య పుష్పములంటే దేవలోక కుసుమాల చేత అర్చింపబడుతున్నటువంటి శివ వర చరణాభ్యాం. శివుని యొక్క గొప్ప పాదములకు నమోస్తు, నమస్కారం. ఆ పాదములకు గొప్ప లక్షణం ఒకటి ఉందిట, సిద్ధిదాభ్యాం. అన్ని సిద్ధులను ప్రసాదించగలిగే పాదము. అయితే పాదం అంటూనే స్వామి యొక్క శిరస్సు దాకా వెళ్ళిపోయాడండి తర్వాత శ్లోకంలో. ఆ స్వరూపాన్ని చూద్దాం. స్వామి శిరస్సుని, పాదమైంది కదా, శిరస్సు దాకా. తుంగం తరంగ ఘన గంగ తరంగ సంగ శృంగార సంగత మహోల్లసదుత్తమాంగం అంగీకృతాంగ భవభంగ మసంగ లింగ సంగీతమీశ మనిషం కలయామి చిత్తే. కనీసం భావం తెలియకపోయినా వింటుంటే బాగుందనిపించినా చాలండి, బతుకులు బాగుపడతాయి. అంత అందంగా చూపించాడు. ఇందులో అంగా అనే శబ్దాన్ని పలుమార్లు చూపించి ఒక అద్భుతమైన సంగీతం సృష్టిస్తున్నాడు. తుంగం తరంగ ఘన గంగ తరంగ సంగ శృంగార సంగత మహోల్లసదుత్తమాంగం.
ఇదంతా కలిపి ఒకటే మాట అండి, ఇంకొకటి లేదు. ఒకటే పదం ఇది చెప్పాలి అంటే నిజానికి ఒకే సమాసం. తుంగాంతరంగ ఘనగాంగ తరంగ. స్వామి యొక్క జటాజూటం సామాన్యం కాదు, అందుకే ఈ పదం కూడా అంత సాగింది. అది జటాజూటం అంత ఉందో అంత ఉంది ఈ పదం కూడా, మొత్తం సమాసం. తుంగాంతరంగ ఘనగాంగ తరంగ. గంగా తరంగాలు చాలా విస్తారంగా ఉన్నట. విస్తారమైన తరంగాల్ని తనలో కలిగిన గంగ ఆయన యొక్క శిరస్సుపై శృంగార. శృంగారం అంటే సింగారం, అలంకారం. అలాంటి విస్తారమైన తరంగాల గంగ ఎవడి తలపై అలంకారంగా ఉందో ఆ తలకి నమస్కారం, ఆ తల కలిగిన వారికి నమస్కారం అన్నారు. ఇక్కడ పాదాలకు నమస్కరించంగా శిరస్సుకి, అంటే పాదముల నుంచి శిరస్సు వరకు మొత్తం ధ్యానం మనకి అవుతున్నది. అంగీకృతాంగ భవభంగ, ఇది గొప్ప మాట. ఇక్కడ స్వామి ఆ స్వరూపంతో ఏం పని చేశాడంటే భవభంగ, గొప్ప మాట చెప్పారు ఇక్కడ. అంగీకృతాంగ భవభంగ, గొప్ప విశేషం. తన శరీరాన్ని తాను అంగీకరించేట. ఏమిటండి ఈ మాట? అంగీకృతాంగ సామాన్యమైన శబ్దం కాదు. మనం మన శరీరాన్ని అంగీకరించామా? వచ్చి పడింది, అవునా లేదా? కర్మ కొద్దీ వచ్చిపడిన శరీరాలు మనవి. పరమేశ్వరుడి శరీరం అలా కాదు. ఆయన భక్తులను అనుగ్రహించడం కోసం తనంత తాను స్వీకరించాడు. స్వేచ్ఛయోపాత్త విగ్రహ అని శివపురాణం చెప్తున్నది. తన ఇచ్ఛతో తాను స్వీకరిస్తాట రూపాన్ని. అది ఇక్కడ. అందుకే మన జన్మలు కర్మజన్మలు స్వామి రూపం లీలారూపం. తన ఇచ్ఛతో స్వీకరిస్తాడు. ఆ ఇచ్ఛతో అంగీకరించాడు కనుక అంగీకృతాంగ. అయితే అలాంటి స్వరూపం ఎందుకు స్వీకరించాడు? ఇది మన ప్రశ్న. ఏదో మనకంటే రూపాలు తప్పవు, కర్మ కొద్ది రూపాలు వచ్చాయి. పరమాత్మ రూపాలు అవసరం లేదు, కానీ రూపం స్వీకరిస్తాడట. ఎందుకు స్వీకరిస్తా అంటే భవభంగ, గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. సంసారాన్ని తొలగించడం కోసం రూపాన్ని స్వీకరించట. ఎందుకంటే మనం సంసారంలో కొట్టుకుపోతున్నాం అని ఎవరికైనా అనిపించిందా? అనిపిస్తే ధన్యులమే. వాడుతూ ఉంటాం కానీ పదాలు సంసారం సాగరం అని పాటలు పాడుతుంటాం కానీ నిజానికి మనకి ఎప్పుడు సంసారం సాగరం అనిపించలేదు. ఇంకా ఉంటే బాగుండి అనిపిస్తుంది, అవునా లేదా? ఎవడో మహాత్ముడికి అనిపిస్తుంది దీని నుంచి బయటపడాలని. వాడు ముముక్షువు, వాడు మాత్రమే తరిస్తాడు. మిగిలిన వాళ్ళందరూ కాలక్షేపపురాయిళ్ళండి. వాళ్ళకి ఏమీ ప్రయోజనం లేదు. వాళ్ళకి తరించాలనే తపన ఉండాలండి. అది ఉంటే భవభంగం, జననం మరణం, మళ్ళీ మరణం జననం. ఎంతకాలం స్వామి ఇంకా ఆపు అనగలగాలండి. అలా అనగలిగితే తప్పకుండా ఆపుతాడు. మనం అనడం లేదు కనుక ఆడిస్తున్నాడు ఆయన. రంగుల రాట్నం తిప్పుతూ ఉంటారు తెలుసా మీకు? తిప్పుతున్నాడు గిర్రని మొదట్లో బాగుంటుంది, బాగా తిరిగిపోయాక తిరుగుతున్నాడు ఇంక చాలు బాబు అనేనా, లేదా ఇంకా చాలు బాబు ఆట చాలు, భయపడక్కర్లే ఇంకా ఆట చాలు అనేనా అనాలి. అనే వరకు తిప్పుతాడే లేదా? అయితే నువ్వు అనేగాని తిప్పాడు, ఇది కూడా అనే వరకు తిప్పుతూ ఉంటాడు. పూర్తిగా నువ్వు అని వెంటనే ఆపడు ఆయన. చూడండి ఇక్కడ ఇంకా చాలు బాబు అంటే ఆపడు. ఆయనకు తెలిసి ఎప్పుడు ఆపాలి, అవునా లేదండి? ఎందుకంటే రంగుల రాటం తిరిగేటప్పుడు లేదా జెయింట్ వీలో మన పైన ఎక్కడ ఉంటాం, వాడు ఆపినా నీ రౌండ్ కిందకి దిగడానికి కొంత టైం పడుతుంది, అవునా లేదా? అలాగే నువ్వు ఎక్కడున్నావు ఆయనకు తెలుసు. ఆయన దింపాల్సినప్పుడు ఆయన దింపుతాడు, ఆయన తీయాలి, నువ్వు తీసుకోవడానికి కూడా లేదు. అలాగే ఏ ముచ్చటపడో లేదా ఏదో డబ్బు కట్టి కర్మ అనే డబ్బు కట్టి సంసారమైన రంగుల రాట్నం ఎక్కి తిరుగుతున్నాం. ఎంతకాలం ఈ పనికి మంది తిరుగుడు? దిగవు. దిగాలనిపిస్తే అప్పుడు అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిది జొచ్చితి అంటామండి. అప్పుడు ఆయన ఆపుతాడు, ఆపి దింపుతాడు. దింపాలంటే ఆయన చేయుతుండాలి. తిప్పేవాడు ఆయనే, దింపేవాడు ఆయనే. అది తెలుసుకుంటే మనల్ని దింపడం కోసం ఆయన దివ్యమంగళ విగ్రహం ధరించట. అది ఏ రూపం లేని స్వామి ఒక దివ్య రూపం ధరించాడు. ఆ శివరూపాన్ని నువ్వు ధ్యానిస్తే మళ్ళీ నీకు నామరూపాలు అక్కర్లేదు, జన్మ పరంపర అక్కర్లేదు, ఆ స్థితిని ఇస్తున్నాడు. కనుక అంగీకృతంగా భవభంగ, తన దివ్యమైన శరీరాన్ని స్వీకరించి మన యొక్క సంసారమును నశింపజేస్తున్నటువంటి వాడు అనే మాట ఇంత చక్కగా చెప్పారు ఇక్కడ. అంగీకృతాంగ భవభంగ. ఇక్కడ అప్పయ్య దీక్షితుల వారి యొక్క తపస్సుని పరిశీలించండి. ఆయన పాదముల్ని తలని ధ్యానిస్తున్నాం. ధ్యానించడం వల్ల నీకేమొస్తుంది? ఆయన స్వరూపం ఈ సంసారం అనే వ్యాధిని తొలగించడానికి వచ్చిన స్వరూపం గనక ఆ స్వరూప ధ్యాన ఫలం భవభంగము, సంసార నాశనము. అలాంటి శివుణ్ణి అందరూ ధ్యానించగలరా అండి? సంగమున్న వాడికి శివుడు దొరకడు. ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి. నీ మనస్సుకు ఎంతకాలం విషయం ఉంటుందో అంతకాలం విష్ణు ఉండడు. ఏదో ఒక్కటే, కామ రామ ఆలోచించుకున్నాడు అక్కడ. ఏదర్ కామ్ ఆ రామ్, కాముడో రాముడు నువ్వు తేల్చుకోనాడు. ఒకే అరలో రెండు కత్తులిమడవు, ఒకే హృదయంలో కాముడు రాముడిని కూర్చోపెట్టకు, కుదరదు. ఇక్కడ చీకటి ఉండాలండి, వెలుగు ఉండాలండి అంటే ఏమైనా బాగుందా అండి?
ఏదో ఒకటే ఉండాలి. వెలుగుండాలంటే వెలుగే, చీకటి ఉండాలంటే చీకటి, రెండు కలిసి ఉండవు. అందుకు పరమాత్మ కావాలి అంటే నువ్వు సంఘము విడిచిపెట్టవలసిందే, మరొక బుద్ధి లేదు అన్నాడు ఇక్కడ. అంతేకాదు, ఎవడు సంఘం విడిచిపెడతాడో వాడికి శివుడు బాగా తెలుస్తాడట. ఇది తెలుసుకోండి. అదే కొంత సంఘము ఉన్నవాళ్ళు ఏదో భగవంతుడి గురించి చెప్తున్నాం చేస్తున్నాం అన్న వాడికి అసలు తెలియలేదని అర్థం. అంతే కదండి. వెలుగు తెలిసాక చీకటి తెలియదండి. కానీ నేను చీకట్లో ఉన్నప్పటికీ నాకు వెలుగు కూడా ఉందండి అని ఆవిడ అనడు. కనుకనే సంఘము లేని వాడికే పరమాత్మ దొరుకుతాడు, నిస్సంగుడికే ఈశ్వరుడు దొరుకుతాడు. తెలుసుకోవాలి బాగా. ఇంకోటికి దొరకడైతే నిస్సంగుడు కావాలంటే ముందు సత్సంగం తెచ్చుకో, అది వేరే విషయం. సత్సంగత్వే నిస్సంగత్వం. నిస్సంగత్వం లేని ఈశ్వరుడు దొరకడు. అందుకే అలాంటి పరమాత్మని ఎవరు తెలుసుకుంటున్నారయ్యా అంటే ప్రాపంచిక విషయ సంపర్కము లేనివారు. నిస్సంగులంటే ఇది అర్థం. ప్రాపంచిక విషయ సంపర్కం లేని వాళ్ళు మాత్రమే ఆయన తెలుసుకుంటున్నారు. ఆయన్ని తెలుసుకున్న వాళ్ళు ఇంకా ఆగలేక ఆయన్ని స్తుతిస్తూ ఉంటారండి. స్తుతించడం తెలిసి ఆనందించి స్తుతించడం వేరు, అంతేగాని పుస్తకాల్లో అన్ని వెతికి తీసుకొచ్చి స్తుతించడం వేరు. మనం స్తోత్రం చేయాలంటే గీతా ప్రెస్ గోరఖ్పూరో గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్సో సహకరించాలి, లేకపోతే మన స్తోత్రం చేయలేం. ఋషుల స్తోత్రాలు ఎలా ఉంటాయో తెలుసా? అనుభూతితో చేస్తారు. వాళ్ళు భగవంతుడిని అనుభవిస్తారు, అనుభవంతో ఆనందంతో ఒక్కసారి పలవరిస్తారు. అది స్తోత్రం అవుతుంది, మరొకటి కాదు ఇక్కడ. అందుకు పరమాత్మని హాయిగా గానంతో స్తుతిస్తారు. ఎవరయ్యా అంటే అసంగలింగ సంగీతం అన్నాడు గొప్ప మాట ఇక్కడ. అసంగలింగ సంగీతం. అసంగ అంటే నిస్పృహలు, ప్రాపంచిక వికారములు లేనివారు. ఆ వికారములు లేని లక్షణములు ఎవరైతే ఉన్నాయో, లింగం అంటే లక్షణం, ఇది ఇక్కడ అర్థం. ఇక్కడ అసంగ లింగం అంటే ప్రాపంచిక వికారములు లేని లక్షణములు కలిగిన యతీశ్వరులు నిరంతరం గానం చేస్తూ ఉన్న భవ్యమైన మూర్తి శివుడు అన్నారు ఇక్కడ. అంటే సన్యాసులు కీర్తించే శివుట్ట. ఈ మాటలో ఉన్న అందాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. ఎందుకంటే రక్తి లేని వాడికి రక్తి పుట్టించడం ఇంకో గొప్ప విషయం, అవునా లేదండి? విరక్తులకు ఎవ్వడు రక్తి పుట్టించలేడు. మీరు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి కిలోల బంగారం ఎదురుగా పెట్టినా ఆయన భలే ఉందని ఒక్క మాట అన్నాడు. ఎందుకు? సమలోష్టాశ్వ కాంచన. వాళ్ళ బంగారము మట్టి బెడ్డ రాతి బెడ్డ అన్నీ ఒక్కటే ఆయనకి. ఆయన ముందు మీ బంగారాలు ఇవన్నీ చెల్లుతాయండి, అక్కడ చెల్లవు. అయితే బంగారాన్ని చూసినా మట్టి బెడ్డలా పారేసి సమస్త ఐశ్వర్యాన్ని గడ్డి పరకలా పారేసేటువంటి వైరాగ్యవంతులు శివుడు అనగానే మాత్రం పరమప్రీతిగా వెళ్ళిపోతారటండి ఇక్కడ. కనుకనే విరక్తులకు కూడా రక్తి పుట్టించేటంత గొప్పవాడు పరమేశ్వరుడు అన్నారు ఇక్కడ. అందుకే అసంగలింగ సంగీతం అన్నమాటలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి కలిగినటువంటి మహాత్ములు పరమాత్మ పట్ల రక్తి కలిగి ఉంటారు. కనుక జ్ఞానులకు కూడా అనురాగం ఉంటుందండి. వైరాగ్యము అనురాగము కలిసి ఉంటాయట. ప్రపంచ విషయాల పట్ల వైరాగ్యము, పరమాత్మ పట్ల అనురాగము ఉంటుంది వాళ్ళకి. కనుక అసంగలింగ సంగీతం అనడంలో రెండు భావాలు చూపిస్తున్నారు. ప్రాపంచిక విషయాలు విడిచిపెట్టిన వాళ్ళకే శివుడు తెలియబడతాడు, వాళ్ళ చేత గానం చేయబడతాడు ఒకటి. ప్రపంచంపై విరక్తి కలిగిన వారికి కూడా రక్తి పుట్టించేటంత అందగాడు ఆనందమూర్తి పరమేశ్వరుడని చెప్పడం మరొకటి. రెండు భావాలున్నాయి. మొత్తానికి శ్లోకంలో ఆ గంగా తరంగాలతో ఉన్నటువంటి జటాజూటంతో మొదలుకొని స్వామి యొక్క సౌందర్యం విరక్తులకు కూడా రక్తి పుట్టిస్తుందయ్యా అని చెప్పాడు. ఈ మాటల్ని మరొక్కసారి అందంగా అనుకుని తర్వాత శ్లోకంలోకి వెళతాం. తుంగం తరంగ ఘన గంగ తరంగ సంగ శృంగార సంగత మహోల్లస దుత్తమాంగం అంగీకృతంగ భవభంగ మసంగలింగ సంగీతం ఈశం అనిశం కలయామి చిత్తే. అలాంటి శివుని ఎల్లవేళలా నా చిత్తములో ఆశ్రయిస్తున్నాను అని నమస్కరించి మళ్ళీ పాదం దగ్గరికి వచ్చాడండి. ఇప్పుడు పాదం దగ్గరకు అద్భుతమైన మాట అంటున్నాడు ఇక్కడ. నిత్యం ప్రభంజన సుజీవన పుంజ మంజు మంజీర రంజిత తరం పురభంజనస్య కంజాత సంజయ దురంధర మంజసాన సంజీవనం భవతు సంతత మంగిరియుగ్మం. చెప్పిన పాదాలని మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు అనద్దు. ఒక్కొక్క ధ్యాన శ్లోకంలో ఒక్కొక్క ప్రయోజనం చెప్తున్నాడు. ఒక చోట మనం సంపత్ప్రదాభ్యాం అని చదివాం, అంటే సంపదలు ఇచ్చే పాదములు అన్నారు, అంటే ఆ శ్లోకం చదివితే సంపదలు వస్తాయి. మరొక శ్లోకంలో సిద్ధిదాభ్యాం అన్నాం, అంటే ఆ శ్లోకంలో చేసిన వర్ణన ప్రకారంగా ఆ పాదాలని ధ్యానిస్తే సిద్ధులు వస్తాయి. ఇప్పుడు ఇందులో చెప్పినది సంజీవనం భవతు అన్నాడు ఇక్కడ. సంజీవనము అంటే మనల్ని బ్రతికించగలిగే శక్తి ఉన్న పాదములు, మనకి జీవాన్ని ఇస్తాయి, ప్రాణశక్తినిస్తాయి, రోగాలను పోగొడతాయి. అలాంటి పాదములు అన్నారు ఇక్కడ. అంటే పాదాలకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇప్పుడు చెప్తున్నది
సంజీవనం భవతు సంతతం అంఘ్రియుగ్మం. స్వామి యొక్క పాదముల జంట మాకు సంజీవన మగుగాక. ఇక్కడున్న అందరికీ కూడా ఆ పాదములకు సంజీవన ఔషధి వలె పనిచేయాలని భావన చేస్తూ ఎలా ధ్యానించాలో చెప్తున్నాడు ఇక్కడ. ఇది వర్ణన అనుకోవద్దు, ధ్యానం అనుకుందాం. నిత్యం ప్రభంజన సుజీవన పుంజ మంజు మంజీర రంజిత తరం అన్నారు ఇక్కడ. ప్రభంజన సుజీవన పుణ్య, గాలినే తనకి ప్రాణముగా కలిగినటువంటిది అన్నాడు. అంటే పాము అని అర్థం. సర్పములకు వాతాశనమునకు పేరుందండి, గాలిని తీసుకుంటుంది అది సర్పం. అందుకే ఇక్కడ ప్రభంజన సుజీవన పుంజ మంజు అంటే గాలినే తనకి ప్రాణముగా కలిగినటువంటి పాములు మంజీరముగా చుట్టుకున్నటువంటి పాదములకు నమస్కారము. త్రిపురాసుర సంహారకుడి యొక్క పాదములకు అన్నాడు. పురభంజన అని వేశారు ఇక్కడ. అంటే ఈ పాదములు తలంచేటప్పుడు స్వామి యొక్క త్రిపురాసుర సంహార స్వరూపాన్ని కూడా మనం ధ్యానిస్తున్నాం. కంజాత సంజయ ధురంధర, ఈ పాదములకు మరొక గొప్పతనం ఉందిట. పద్మాల గర్వాన్ని ఓడిస్తున్న పాదములు అన్నారు ఇక్కడ. అంటే పద్మముల కంటే గొప్పగా ఉన్నాయి. పద్మాన్ని నువ్వు దేనికి పనికొస్తావు నా ముందు అంటున్నాయి ఈ పాదాలు. అంత మెత్తగా, అంత అందంగా, అంత నిండుగా, అంత విస్తారంగా ఉన్నటువంటి పాదములవి. అలాంటి పాదములు నాకు సంజీవన మగుగాక. ఎప్పుడు? ఎప్పుడో వాయిదాలు లేవండి. అంజస, వెంటనే, శీఘ్రముగా నాకు సంజీవన మగుగాక అన్నారు ఇక్కడ. ఈ చెప్పడంలో విశేషమేంటి? కొన్ని సంకేత రహస్యాలున్నాయి, అది పట్టుకుందాం క్లుప్తంగా. పాము చుట్టుకున్న పాదాలని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఆ పామును కూడా చెప్పేటప్పుడు గాలిని నియంత్రిస్తూ ఉండే పాములు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? అప్పుడే తెలిసిపోతున్నది. గాలి వల్ల బతుకుతున్నవి అనగానే గాలి వల్ల బతికే వాళ్ళం మనం ప్రాణములకు సంబంధించిన విషయమే సంకేతిస్తున్నాడు. అందుకే సంజీవనం చెప్పాడు, అది రహస్యం. అంతేకాదు, పాముల గురించి శాస్త్రంలో చెప్తూ శివుడిని ఆశ్రయించిన పాములు సామాన్యము కావటండి. అవి యోగిన పవనాహారా తథా గుహబిలేశయా అని చెప్పాడు ఇక్కడ. గాలినే ప్రాణము వాయువుగా కలిగినటువంటి ఆహారముగా కలిగినవి అంటే యోగులు అన్నాల వల్ల బ్రతకలట, ప్రాణాయామ విద్య ద్వారా బ్రతుకుతారట. అందుకే స్వామి పాదాలను చుట్టుకున్న పాములు ఒట్టి నాగులు కావు, యోగులవి. యోగులు ఆశ్రయించిన పాదములకు నమస్కారం, ఇది అర్థం ఇక్కడ. అది చూపిస్తున్నారు. పవనాహారులైన యోగులు ఆశ్రయించిన పాదములకు నమస్కారము. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయనే అన్నపూర్ణా సమేతాయ విశ్వనాథాయ మంగళం. Thank you.